నిజామాబాద్ ప్రజలకు నమస్కారం. ఏదైతే ఇప్పటి ప్రభుత్వం ప్రజాపాలన మొదలుపెట్టి ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా ఇవన్నీ కూడా ఏవైతే ప్రజల కోసం ఈ 5 రోజుల నుంచి ఏర్పాటు చేసిందో ప్రతి వార్డులో కూడా వార్డు కమిటీలు వేసి అలాగే అందరినీ కూడా ప్రజల్ని కూడా ఆహ్వానించి వాళ్ళ పత్రాలను తీసుకోవడం అనేది మొదలైంది 5 రోజుల నుంచి. అయితే ఈరోజు చివరి రోజు. నేను కూడా 5 రోజుల నుంచి కూడా అన్నీ చూడడం జరుగుతూ ఉంది. వీలైన వార్డులకి కూడా వెళ్ళి చూడడం జరిగింది. ఒకటేంటంటే నేనే కాదు ప్రతి ఒక్కరు కూడా చెప్పడం ఏంటంటే మరి ఆ కమిటీలో ఏదైతే బీసీ, ఎస్సీ మహిళలు ఇద్దరు ఉండాలనే దగ్గర మరి ఇష్టానుసారంగా వాళ్ళే 6 కాకుండా ఇష్టానుసారంగా చాలామంది కూర్చోవడం జరిగింది. అదొకటి. ఇంకోటి కొన్ని దగ్గర అయితే కాంగ్రెస్ కండువాలు వేసుకొని కూడా కూర్చొని మరి ప్రజలకి రాసి ఇవ్వడము, చేయడము, చెప్పడము అనేది. మళ్ళీ ఆ ఉన్న మెంబర్స్ అందరూ కూడా కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళే ఉండడము, ఇవన్నీ కొంచెము చూసినప్పుడల్లా కొద్దిగా బాధ అనిపించింది. ఎందుకంటే ఇది ప్యూర్లీ ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్. ఇది ఏదైతే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వం చెప్పిందో అది అది సర్పంచ్ల ద్వారా కానీ లేదంటే కమిషనర్ల ద్వారా కానీ వాళ్ళ నుంచి ఏదైతే కలెక్టర్ నుంచి కానీ ఏవైతే ఆర్డర్స్ పోయినాయో ఆర్డర్స్ ప్రకారంగా మొన్న రివ్యూ మీటింగ్లో కూడా జూపల్లి కృష్ణారావు గారు మంత్రి గారు కూడా ఆయన చెప్పారు, పారదర్శకంగా జరుగుతాయి, ప్రతి ఒక్కరికి కూడా అందుతాయి, మీరు చెప్పినవి మేము విన్నాము, ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. కానీ తీరా వెళ్ళి చూస్తే మన వార్డు కమిటీలలో ఇలాంటివి అయితే ఏది కూడా జరగడం లేదు. పోనీ ఇది ఏది జరిగినా కూడా చివరికి ప్రజలకి ఎవరైతే కావాల్సిన వాళ్ళు అర్హులైన వాళ్ళు ఉన్నారో పేదలకి ఖచ్చితంగా ఇవన్నీ రావాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఎప్పటి నుంచో ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 6 లక్షల వరకు రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. మళ్ళీ తర్వాత గ్యాప్ వచ్చింది, తర్వాత ఎలక్షన్స్ తర్వాత పెడదామనుకున్నారు. కానీ అంత లోపల మళ్ళీ ఈ ప్రభుత్వం రావడం, ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ రేషన్ కార్డులు ఇవన్నిటికి మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. కానీ ఇది సరైనటువంటి క్రమ పద్ధతిలో జరగడం లేదనేది మా యొక్క అభిప్రాయం. కాబట్టి వీటి వల్ల కేవలం కాంగ్రెస్కి ఏదైతే పనిచేస్తున్నారో వాళ్ళ మనుషులకే కాకుండా అటు పార్టీ భేదాలు చూపించకుండా ప్రజలకు, నిరుపేద ప్రజలకు ఇవన్నీ కూడా అందే విధంగా మరి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.